రైట్, ఇది అంశంపైన చర్చిద్దాం. మనతో పాటు మనకు అందుబాటులో ఉన్నారు బండా రామోహన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ రామోహన్ గారు. నమస్కారం. రామారావు గారు, ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవేట సాగించింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్లోని టెర్రరిస్టులంతా రగిలిపోతున్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్ మళ్లీ ఇండియాపై మైండ్ గేమ్ మొదలు పెడతాడని కూడా సమాచారం అయితే అందుతుంది. అసలు ఈ టెర్రరిస్టుల మైండ్ గేమ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వారిని అరికట్టడం ఎలా, కట్టడి చేయడం ఎలా? రామోహన్ గారు. టెర్రరిజం చక్రి గారు, మీకు అట్లాగే మన రాజమహేష్ ప్రేక్షకులు నమస్కారం. టెర్రరిజం బహువిధాలుగా బహుమూలాలుగా ఉంటది. అంటే నా ఉద్దేశంతో ఇప్పటికి కూడా మనకు ఏదైతే అజర్ మసూద్ ఎవరు ఉన్నారో చనిపోలేదు అంటున్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మన భారత ప్రభుత్వం కూడా పూర్తిగా చనిపోయిందని చెప్తలేదు. వాళ్ళ ఉర్దూ లెటర్ ఏదైతే ఉర్దూలో రాసిన స్వయం లేఖ రాసిందాన్నే మనం అనుకుంటున్నాం. కానీ ఆ స్థావరం మాత్రం వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం చేసినాం. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్ ఉండే కదా. నిజంగా చెప్పాలంటే అమెరికాకి దమ్ముంటే ఆనాడే ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ప్రకటించాల్సి ఉండేది. కానీ చేయకుండా ఇప్పటివరకు అప్పటికే పెద్ద పొరపాటు. దాంతో పాటు కాందహార్ విమానం మన హైజాక్ జరిగినప్పుడు మనకు వాజ్పేయి గారు మన ప్రధానమంత్రిగా వస్తాం. తప్పలేదు ఆయన. చాలా మంది వాజ్పేయి పిలుపువాడు అట్లా విడిచిపెట్టారు. కానీ మిగతా ప్రాణాలు దక్కించుకోవడం తప్పనిసరి విడిచిపెట్టాం. అప్పటి నుంచి పెట్టలేకపోతున్నాడు అసలు మసూద్. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు తాను బతికిందా బతికలే తర్వాత సంగతి. చాలా మంది చూడండి, వామపక్ష తీవ్రవాదుల్లో కూడా ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఆ పేరు చనిపోయినా కూడా అదే పేరుతో ఇంకొకరు కొనసాగుతుంటారు, లేఖలు వస్తుంటాయి అదే సేమ్ పేరుతో. ఇక్కడ కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నా. ఉగ్రవాదం కూడా ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడుతుంటారు. అంటే అసలైన ఉగ్రవాదం చనిపోలేదు అనే దాన్ని బాగా ఫోకస్ చేస్తూ అదే పేరు మీద ఇంకొకరు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తుంటే అది వారసత్వంగా జరుగుతుంది. అంటే వారసత్వంగా అంటే ఆ తర్వాత క్యాడర్ ఎవరైతుందో వాళ్ళు చేస్తుంటారు. సరే, అది అట్లా పోతే మనకు అనుమానం ఉంది కనుక అది అట్లా పోతే అంటే 14 మంది చనిపోయిన దాంట్లో ఈ ఒక్కడు ఎట్లా బయటపడ్డాడు అంటే ఆ భవనాలు లేకపోవడం అన్న కావాలి, లేకపోతే చనిపోయి కూడా చెప్పకపోవడం అన్న కావాలి. ఇక మనకు హైదరాబాద్ ఎందుకు చెప్పారు కదా, మనకు విజయనగరంలో పేరు పదార్థాలు కొంటున్న ఇద్దరు హైదరాబాద్ లో ఈ పేరు దీని కోసం ప్రయత్నం చేశారని ఏదైతే అంటున్నారో ఆ విషయంలో స్పష్టంగా పోలీసులు స్పష్టంగా కొన్ని మూలాలు కనుక్కున్నారు. దాని ప్రకారమే వాళ్ళు ఇవాళ అరెస్ట్ చేశారు. అంటే పెద్ద ప్రమాదం తప్పినట్టు లెక్క. అన్నింటికంటే చక్రి మీకు ఇంటి దొంగల పని పట్టాలి మనం. ఇప్పుడు ఏమైందంటే బయట దొంగల పని పట్టాలి మనం. ఒక చెప్పానంటే ఇప్పుడు ఉగ్రవాద శిబిరాల మీద ధ్వంసం చేశాం. తర్వాత అక్కడి నుంచి 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేశాం. వాళ్ళ ఆయుధాలను మనం లాక్కున్నట్టు లెక్క. ఆయుధాలు అంటే ఎయిర్ బేస్ ధ్వంసం చేయడం అంటే ఏంటి? వాళ్ళ నిఘా వ్యవస్థను ధ్వంసం చేసినట్టు లెక్క. అందుకని చైనా బిగ్ విమానాలు కానీ లేకపోతే టర్కీ డ్రోన్లు కానీ మనం నిర్వీర్యం చేయగలిగిన అంటే అక్కడ వాళ్ళ రాడార్ వ్యవస్థను వైఫల్యం చేయడం వల్ల మనం యాక్టివేట్ కావడం వల్ల S-400 ఏవైతే మనం తీసుకోవడం వల్ల S-400 ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల ఆ నిమిషాల్లో మనకి తుత్తుని చేయగలిగింది. అంటే పాకిస్తాన్ దౌత్యపరంగా ఒంటరి చేసినాం, తర్వాత మనకు రాజకీయంగా ఒంటరి చేసినాం, సామాజికంగా ఒంటరి చేసినాం, ఆర్థికంగా కూడా ఒంటరి చేసే పరిస్థితులు ప్రయత్నాల్లో కొంచెం విఫలమైనా కూడా కొంచెం సఫలమైనట్టు లెక్క. ఎందుకంటే వాణిజ్య ఒప్పందాలు వాటితో ఎవరు కుదిరించుకోవాలి మన ఉగ్రవాద దేశంతో. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే అసద్ మసూద్ ఎవడైతే ఉన్నాడో వాడు బాగా మళ్ళీ పెంపొందకుండా ఉండాలంటే మనం ఇంటి దొంగల పని పట్టాలి. ఇవాళ చూసామా ఏది సిమ్ కార్డుల పేరు మీద పాకిస్తాన్ కు వాట్సాప్ కాల్స్ పంపుతూ మనం హానీ ట్రాప్ లో పడ్డ కొందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు. అట్లాగే ఈ మధ్యన మన నిషికాంత్ దూబే ఒక మంచి పెద్ద మాట చెప్పాడు. ఆనాడు అది అవసరమా కాదా చెప్పాను కానీ నిషికాంత్ దూబే ఒక చక్కటి మాట చెప్పాడు. ఆనాడు అవసరం కాకపోవచ్చు కానీ 5 లక్షల మంది ఎవరైతే పెళ్లి చేసుకొని పాకిస్తాన్ పౌరులను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అంటే అందరూ దొంగలు కాకపోవచ్చు కానీ చాలా మంది వాళ్ళ ఏదైతే ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ పౌరసత్వం అక్కడే ఉంచుకొని భర్తలు వచ్చిపోతున్నారు. దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే రోహింగ్యాల పేరు మీద రకరకాల ఏదో పేరు మీద ఎక్కడ ఈ ఇండియాలో ఉంటూ ఈ 5 లక్షల మంది ఏదైతే చేస్తున్నారో దుర్మార్గం అంటున్నాను. అయితే రామారావు గారు ఆపరేషన్ సింధూర్తోనైనా ఉగ్రవాదులు వణుకు పెట్టడం లేదా? రామారావు గారు అంటే ఖచ్చితంగా వణుకు పుడుతున్నది. దాన్ని ఇంకా పెంచాల్సి ఉంది. ఒరిజినల్ గా ఇప్పుడు ఏమైనా నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ నిజంగా దాడులు జరుగుతున్న సందర్భంలో
కొంత కాల్పుల విరమణ అనేది పెద్ద ఎత్తున కొంత నష్టం చేసింది అంటున్నారు. అంటే ఉగ్రవాద చర్యలు నిరసించే క్రమంలో మనం ఏది చర్య తీసుకున్నామో వాళ్ళకు ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందని నేను అంటున్నాను. ఆ టైం అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైతే 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం, ఆ తర్వాత అంతకుముందు 9 స్థావరాల మీద ఉగ్రవాదుల మీద దాడి చేయడం, ఇవన్నిటితో ఏమైందంటే ఈ తర్వాత జరిగే చర్య కొంచెం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు ఊపిరి పీల్చుకునే అవకాశం రావడం ఏంటంటే మళ్ళీ పెట్టలేకపోతారు ఎప్పుడో ఒకసారి. అందుకని చూడండి, మనం ఆ కాల్పుల విరమణ ఒప్పందం మొదలై 10 వారం రోజులు కాకముందే వీళ్ళు రెచ్చిపోయి మరి మన దగ్గర దాడులకు ఏర్పాటు చేశారు కదా. అందుకని ఏమంటున్నాను అంటే దీనికి మన భారత ప్రభుత్వం కూడా తప్పు ఉంది అంటున్నాను. అంటే సుప్రీంకోర్టుతో సహా అంటున్నాను. Yes. ఒక మాట చెప్తాను, ఇవాళ మనం చూసాం కదా వాట్సాప్ కాల్లో చేసింది. ఎందుకు జరిగింది అది? ఒకటే పేరు మీద లేకుంటే కొన్ని పేర్ల మీద కంపెనీల పేరు మీద వందలాది సిమ్ కార్డులు తీసుకొని ఈ సిమ్ కార్డుల ద్వారా వాళ్ళు వాట్సాప్ కాల్ చేసుకొని చేశారు కదా. మరి భారత ప్రభుత్వం ఉన్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు సిమ్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం లేదన్నది. మొత్తం మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఆధార్ కార్డు ఏదో కార్డు అవసరము. Yes. అన్ని కార్డులు కలిపి ఒకే గుర్తింపు గుర్తింపు కార్డు కార్డు, అవసరం. మనిషికి ఒక యూనిక్ గుర్తింపు కార్డు ఉండాలి కదా. Hmm. అది ఏమవుతుందంటే సిమ్ కార్డు తీసుకోవడానికి గుర్తింపు కార్డు అవసరం లేదంటున్నారు, ఆధార్ కార్డు అవసరం లేదంటున్నారు. ఇదే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకోటి ఏమైంది, బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదని. ఈ రెండు చాలా పెద్ద నేరం. ఆర్థిక నేరాలకేమో బ్యాంక్ అకౌంట్ కు సంబంధం లేదు, ఏది దీని దానివల్ల ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ పని కట్టుకొని ఇవాళ మనం కాల్ ఏది చేసినా కూడా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా 1 నిమిషం 6 నిమిషం పైగా మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది కదా. ఒక్కసారి ఏమవుతుందంటే మన ముందరి నుంచి కారు వెళ్ళిపోతుంటది, మనం ఎవరైనా మాట్లాడాలంటే అది పోయేదాకా మనం ఏం చేయలేని పరిస్థితి. అంటే ఇవాళ రిజర్వ్ బ్యాంకు ముందస్తు జాగ్రత్తలు చెప్తుంది, కానీ అంతకన్నా ముందు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండే కదా. ఎందుకు కంపల్సరీ చేయలేదు? సుప్రీంకోర్టు దుర్మార్గం తీర్పిచ్చింది. నాడు గోప్యత భంగం అట. ఏమైంది? గోప్యత భంగం అంటే తీవ్రవాదులు మాత్రం యథేచ్ఛగా వాడుకుంటున్నారు. సిమ్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆర్థిక ఉగ్రవాదులు పెంపొందిస్తుంది ఇదే. మనకు సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించింది ఏంటంటే ఎవరికో గోప్యత కోసం అని చెప్పి మన గోప్యతకు భంగం కలిగించే మొత్తం దేశానికి భద్రతకి భంగం కలిగించే చర్యలు ప్రోత్సహిస్తున్నట్టు లెక్క కదా. ఆర్థిక నేరగాళ్ళందరూ స్లీపర్ సెల్స్ కూడా పెరిగిపోతున్నాయి.